నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ తీవ్ర తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో మొంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాతో పాటు నెల్లూరు తిరుపతి జిల్లాలకు అవసరమైనప్పుడు వివిధ శాఖలకు సంబంధించి మెన్ మరియు మెటీరియల్ను పంపించేందుకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఈరోజు ఒక మోస్తరుగా రేపు ఎల్లుండి భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వరద ప్రభావిత జిల్లాలైన నెల్లూరు తిరుపతి జిల్లాలకు అవసరమైన సమయంలో మెన్ మరియు మెటీరియల్ పంపేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విద్యుత్ శాఖ R&B ఇరిగేషన్ SCలను ఆదేశించారు. విద్యుత్ శాఖకు సంబంధించి పోల్స్ మ్యాన్ పవర్ ఎలక్ట్రిక్ మెటీరియల్ పంపేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విద్యుత్ శాఖ SCని ఆదేశించారు. ప్రతి మండలంలో AEని ప్లేస్ చేయడంతో పాటు అవసరమైన కాంట్రాక్టర్ను మ్యాపింగ్ చేసి పెట్టాలని కలెక్టర్ R&B SCని ఆదేశించారు. 2-3 మండలాలకు పవర్ సాస్ కాంట్రాక్టర్లను కూడా మ్యాప్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. బ్రిడ్జిల వద్ద కూడా సిబ్బందితో పాటు వెంటనే మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ట్రాక్టర్లతో పాటు డీజిల్ ఎక్కువ మోతాదులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DPOను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాలైన నెల్లూరు తిరుపతి జిల్లాలకు నిత్యావసర సరుకులు బిస్కెట్ బ్రెడ్ కూరగాయలు పాలు గుడ్లు పశువులకు పశుగ్రాసం దానాను వరద ప్రభావిత జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాహనాల కోసం DTCతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ DSO హార్టికల్చర్ పశు సంవర్ధక శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే నెల్లూరు తిరుపతి జిల్లాల అధికారులతో కూడా మాట్లాడాలని అన్నారు. అత్యవసర మందులను మెడిసిన్ ట్రాన్స్పోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ DMHOను ఆదేశించారు. అవసరమైన సమయంలో త్రాగునీటిని సరఫరా చేసేందుకు నీటి ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ RWS SEని ఆదేశించారు. జిల్లాలో వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరినట్లయితే వెంటనే ఖాళీ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో DRO సి వెంకటనారాయణమ్మ, హౌసింగ్ PD చిరంజీవి, R&B SE మహేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ CEO నాసరరెడ్డి, ఇరిగేషన్ SE బాలచంద్రారెడ్డి, HNSS SE పాండురంగయ్య, RWS SE మనోహర్, DPO భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సాంఘిక నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని TGV కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. ఈ మేరకు TGV కళాక్షేత్రంలో పాప దొరికింది అనే సాంఘిక నాటక ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని TGV కళాక్షేత్రంలో ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటక ప్రదర్శనలో భాగంగా పాప దొరికింది అనే హాస్య నాటికను ప్రదర్శించారు. గుంటూరుకు చెందిన ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ఈ నాటకాన్ని కళాకారులు ప్రదర్శించారు. ఈ నాటకార కార్యక్రమాన్ని TGV కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటీశ్వర్, కోశాధికారి రామస్వామి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా TGV కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ సాంఘిక నాటక రంగ ప్రాధాన్యత వివరించాలన్న ఉద్దేశంతోనే ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పౌరాణిక నాటక రంగానికి ఇంకా ఆదరణ ఉన్నప్పటికీ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించే సమాజాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సాంఘిక నాటక రంగాన్ని ప్రోత్సహించి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు TGV కళాక్షేత్రం సాంఘిక నాటక రంగ ప్రదర్శనను ఏర్పాటు చేస్తుందని వివరించారు. గుంటూరుకు చెందిన ఆరాధన ఆర్ట్స్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు. TGV కళాక్షేత్రం ద్వారా నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు TG వెంకటేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరి ఆదివారం మన కర్నూలు నగర ప్రజలకు సాంఘిక నాటకాన్ని గురించి తెలియజేయాలని, అంటే తెలియదా అంటే తెలుసు, కానీ
దాదాపుగా రాయలసీమలో 1-2 సమాజాలు తప్ప సాంఘిక నాటకాలు ఆడేటువంటి సమాజాలు లేవు. ఎందుకంటే రాష్ట్రం అంటే మనం వాళ్ళందరికీ శ్రమ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఎక్కడెక్కడో మారుమూల ఆలూరు, అది ఆళ్ళగడ్డ, కోయలకుంట్ల, చాగలమరి నుంచి కూడా కళాకారులు వచ్చి ఇందులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలను అందరినీ మీరు జయప్రదం చేయవలసిందిగా 40 అంకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అటువంటివి. కాబట్టి ఈ నాటకం సాంప్రదాయబద్ధమైన నాటకం 10 కాలాల పాటు జీవించి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నడింపల్లి వెంకట్రావు గారి బృందం అంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ సురేష్ గారు 50,000 పెట్టి పాడిపిస్తానని 7 లక్షల కోటి రూపాయలు ఇల్లు ఉందని వచ్చాను నేను. ఇల్లు మా నాన్న పేరు ఉంది, ఇప్పుడే రాయన అంటున్నాడు మా నాన్న. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆమె వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ ఓపెన్ చేసి అర్జీకి సంబంధించిన అర్జీదారుతో ఓపిక్గా మాట్లాడి వివరాలు తెలుసుకుని పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీకి సంబంధించి సరైన విధంగా అర్థమయ్యేలా పూర్తి వివరాలతో ఎండోర్స్మెంట్ తయారు చేసి అర్జీదారునికి వాట్సాప్లో పంపించి ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. రీఓపెన్ గడువు దాటిన తర్వాత పరిష్కారం ఉండకూడదని అన్నారు. పరిష్కరించలేని సమస్యలైతే అర్జీదారునికి వివరించి చెప్పాలన్నారు. ఆడిట్ ప్రక్రియ 100% చేయాలని, సీఎంఓ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బస్సు ప్రమాద మరణాలను కూడా చివరకు రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుకోవటం సిగ్గుచేటని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్న కర్నూలులో జరిగిన సంఘటన బస్సు ప్రమాదం చాలా బాధాకర విషయం. అందరికీ బాగా తెలుసుకొని వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదు, న్యాయం చేయండి, కరెక్ట్గా అక్కడ ఏం జరిగింది, ఏం కథ అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించండి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మా ముఖ్యమంత్రితో పోల్చుకోవద్దు. మా ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి. ఎట్లా ప్రభుత్వాన్ని నడపాలా, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా తీసుకుపోవాలనే తపన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మీ తపన అది కాదు. రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలి, రాష్ట్రం బాగుపడుతుంది, దీన్ని ఏ విధంగా గబ్బు పట్టేయాలా, చంద్రబాబుకి ఏ విధంగా చెడ్డ పేరు తేవాల ఆలోచన తప్ప మంచి చేయాలి, మంచి సూచనలు చేయాలి ఆలోచనే లేదు. దరిద్ర మనిషివి నీవు నిన్న బస్సు ప్రమాదం జరిగినప్పుడు బిల్ట్ షాపులో ఆ మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తి తాగిపోయినాడు అని చెప్పేసి కూస్తున్నావు. బిల్ట్ షాపులో చూసినావాను అధికారులు, ఎక్సైజ్ అధికారులు కూడా క్లియర్ కట్గా ఇచ్చారు. ఫలాని షాపులు తాగినాడు, ఫలాని షాపులు పోయినాడు. అది ఎట్లా జరిగింది యాక్సిడెంట్? తప్ప తాగి ఆ పిల్లోడు పెట్రోల్ వేయించుకొని సైడ్ టర్నింగ్ తిరిగేటప్పుడు స్కిడ్ అయ్యి ఇమ్మీడియట్గా బస్సు వస్తూ ఉంది, పడింది, యాక్సిడెంట్ అయింది. దీంట్లో అశ్రద్ధ, ఆ పిల్లోడు తాగి అశ్రద్ధ కూడా తప్పు. డ్రైవర్ కూడా ఇంత స్పీడ్గా రావడం, హై స్పీడ్ రావడం, దాంట్లో డ్రైవర్లది కూడా తప్పు. అందరికి తప్పు ఉంది. తప్పు ఉన్నవాడికి తప్పని చెప్పే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది. నీ నోటి నుంచి తప్పుడు కూతలు తప్ప, తప్పుడు మాటలు తప్ప ఇది రాదు. నిజం అనేది నీ జీవితం ఎక్కడి నుంచి? ఇంతమంది చనిపోతే ఎలా నీ సొంత డబ్బులు, మీ పార్టీ సంబంధించిన వ్యక్తులు, నీ ప్యాలెస్లో ఉన్న డబ్బు, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, విజయవాడ ప్యాలెస్, లండన్ ప్యాలెస్, ఎక్కడెక్కడ 100 కట్టలు ఉన్నాయో ఆ కట్టల్లో నుంచి చనిపోయిన బాధితులకు కొంచెమన్నా ఇచ్చేవి అడుగుతున్నా. సిగ్గుండాల మాట్లాడేటప్పుడు, సిగ్గు శర్మం ఉండాలా. ఒక ప్రతిపక్షంలో ఉండామని చెప్తున్నావు, నాకు అన్నీ తెలుసు అంటావు. తెలిసినప్పుడు చనిపోయిన వ్యక్తులు ఎంతమంది దానం చేశావు, ఎంతమందిని ఆదుకున్నావు, అది కూత కూయి ముందు. ఆ కూత కూయి నీ ఇష్టం వచ్చిన మాట్లాడతావు. ప్రజలందరికీ తెలుసు అది ఎలా జరిగింది, ఏమి కథ. ప్రభుత్వం అన్ని ఆదుకున్నది. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా
దెబ్బలు తగిన వాళ్ళకి హాస్పిటల్ చేర్చి మెరుగైన వైద్యం చేయించి అందరిని ఇంటికి చేర్చే ప్రభుత్వం మాది, నీది కాదు. మీ ఓళ్ళు పోయి అక్కడ పోజులు కొట్టడం తప్ప, పోజులు స్పీకర్లు చెప్పడం తప్ప, టీవీలో చెప్పడం తప్ప ఏమీ చేయలేదు. దొంగలు మీరంతా. మీ పార్టీ దొంగ పార్టీ. నువ్వు ఉండేదో దొంగవు, ఏక్ నంబర్ చోరు నీవు ఇవాళ మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్తావా? ప్రజల సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మున్సిపల్ కమిషనర్కు సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించవలసిందిగా ఆయా విభాగాల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నామని ఆయన వివరించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని టీజీవీ కళాక్షేత్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబలయ్య తెలిపారు. ఈ మేరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు కళాక్షేత్రం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు ఉత్సవ్ పేరుతో వారం రోజుల పాటు నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కళాకారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ప్రతిరోజు పద్య నాటకాలు, పౌరాణిక నాటక ప్రదర్శనలతో పాటు అన్ని రకాల నాటక ప్రదర్శనలు జరుగుతాయని చెప్పారు. కర్నూలు ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. టీజీవీ కళాక్షేత్రం తరఫున ఒక విజ్ఞప్తి. మిత్రులారా, ఎంతో చారిత్రక పౌరాణిక ప్రాధాన్యత కలిగిన జిల్లా ఇది. శ్రీకృష్ణదేవరాయల వంటి మహానుభావులే ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అలాగే ఇక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానం రచించి లోకానికి అందరికీ చాటి చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అష్టదిగ్గజలో ఒకరైన పింగళి సూరన్న మరి తన కళాపూర్ణోదయం ద్వారా ప్రబంధం సాహిత్యానికి అందించాడు. ఇలా ఎందరో మహానుభావులు ఈ రాజ్యాన్ని, ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1953 ఆంధ్ర రాష్ట్రం అవతరణ జరిగింది. అప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది. నవంబర్ 1ని ప్రభుత్వం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగింది. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ ఉత్సవాలు ఆగిపోయినాయి. తిరిగి ఈ ఉత్సవాలు జరపాలనే ఉద్దేశంతో టీజీవీ కళాక్షేత్రం, తెలుగు భాష సాంస్కృతిక శాఖ, ఏపీ నాటక అకాడమీ ఈ 3 సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా ఇప్పటికే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు, అలాగే ఫారూక్ గారు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు, మరి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి బైరెడ్డి శబరి గారు, బస్తిపాటి నాగరాజు గారు, అలాగే ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరీ సీతారెడ్డి, ఇలా ఎందరో ఈ కార్యక్రమానికి హాజరవుతామని చెప్పారు. డిఐజీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి సేవా పురస్కారాలు, ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు ఉంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక రికార్డ్ చేయడానికి
తన ఆమోదాన్ని కూడా తెలిపింది. అందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెంకటాచారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సాహితీ మిత్రులను, కళామిత్రులను, సాంస్కృతిక మిత్రులను హృదయపూర్వకంగా టీజీవీ కళాక్షేత్రం ఆహ్వానిస్తుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది మృతి చెందడం దురదృష్టకరమని జీసస్ సోల్జర్స్ మిషనరీస్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు బస్సు ప్రమాదం మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ జీసస్ సోల్జర్స్ మిషనరీ ఆధ్వర్యంలో నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద ఆదివారం రాత్రి క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీసస్ సోల్జర్స్ మిషనరీస్ అధ్యక్షుడు రవికుమార్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకుడు ఏసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల చిన్నటేకూరు గ్రామం వద్ద జరిగిన బస్సు ప్రమాదం మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ బస్సు ప్రమాదం దుర్ఘటన దురదృష్టకరమని వారు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ర్యాలీని చేసి వారికి సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. వారి కుటుంబాలకు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రావాలని, వారికి నష్టపరిహారంగా భారీ ఎత్తున నగదిచ్చి వారికి అండగా నిలబడాలని, అవసరమైతే వారి కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళలో చాలామంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వారి కుటుంబాలలో ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇస్తే కూడా బాగుంటుందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులను కోరుకుంటున్నాము. మా మిత్రుడు రవి గారు జీసస్ మినిస్ట్రీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ నాయకులం అందరం వచ్చి సంఘీభావం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి ఆ బైకు ప్రమాదాన్ని చేసినటువంటి వ్యక్తి విపరీతంగా మద్యం తాగినట్లు కనపడతా ఉంది సీసీ ఫుటేజ్లో. అలాగే కొంతమంది గంజాయి తాగే అలవాటు అని కూడా కొంతమంది అంటా ఉన్నారు. యువత ఇలా మత్తుకి, లిక్కర్కి కానీ గంజాయికి కానీ బానిసలైతే జరిగే పరిణామం వాళ్ళ కుటుంబాలే కాదు, ఇతరులు కూడా అమాయకులైనటువంటి ఇతరులు కూడా నష్టపోయి జీవితాలను కోల్పోయే పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వము ఉక్కుపాదము గంజాయి మీద మోపుతున్నా కూడా అనపరగా ఇలాంటివి జరగడము దురదృష్టకరము. అలాగే ఎక్కడ పడితే అక్కడ కూడా లిక్కరు అమ్మకుండా బెల్ట్ షాపులను కూడా నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రాగడ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. హైదరాబాద్లోని కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన దశావతారం నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలు నగరానికి చెందిన లోకేష్ కల్కి పాత్ర పోషించడంతో పాటు వారి కుటుంబ సభ్యులు, పిల్లలు రామావతారంలో చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.